నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 25 ఎకరాల వరకు వెంచర్లు వేసేందుకు బావుడ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. సీజనల్ వ్యాధులు నియంత్రణ బాధ్యత అధికారులదే. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. బాపట్ల రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు. సీజనల్ వ్యాధుల నియంత్రణ బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి స్పష్టం చేశారు. జిల్లాలో సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రతిరోజు డోర్ టు డోర్ ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. డ్రైనేజీలలో ఆయిల్ బాల్స్ వేసి దోమల ఉత్పత్తిని అడ్డుకోవాలన్నారు. అన్ని వాటర్ ట్యాంకర్లను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. లీకేజీలున్న వాటర్ పైప్ లైన్లు గుర్తించి కొత్త పైపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్త డంపింగ్ యార్డ్లలో మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ఫాగింగ్ తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. దోమల లార్వా నిర్మూలనకు వాటర్ ట్యాంకుల్లో గంబూషియా చేపలతో లార్వా నిర్మూలన చేపట్టాలని పేర్కొన్నారు. బాపట్ల, వేటపాలెం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఫీవర్ సర్వే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆపకూడదని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే గ్రామస్థాయిలో సస్పెన్షన్లు జరిగాయని గుర్తు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే మండల, డివిజన్, జిల్లా స్థాయిలో చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు. సార్ పెద్దమట్లపూడి, సార్ సిరిపూడి, సార్ పూడివాడ, సార్ ఏలేటిపాలెం, సార్ ఈ మొత్తం కూడా 10 కిలోమీటర్స్ రేడియస్ పెట్టుకొని ఈ మొత్తం కూడా మీరు లార్వా సైడ్ స్ప్రే చేయాలి. అండ్ స్టాగ్నేటెడ్ వాటర్ని మనము అందులో లార్వా లేకుండా చేయాలి. అండ్ అన్నీ ఎక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ బెయిల్అవుట్ చేయలేని పరిస్థితి ఉంటే అందులో డీజిల్ బాల్స్ వేయాలి. అన్ని ఆల్ సైంటిఫిక్ యాక్టివిటీస్, scientific measures shall be taken in all this area, taking Idupalli as a center, sir, surrounding 10 kilometer radius, sir, immediately. Noted, sir. సో వేటపాలెం మండల్ మొత్తం కూడా టేకప్ చేసుకొని, yes sir, వేటపాలెం మండల్ మొత్తం కూడా ఇదే మాదిరి ప్రతి ఇంటికి జరగాలి. ప్రతి స్టాగ్నేటెడ్ వాటర్ని మనం సైంటిఫిక్గా దాన్ని లార్వా లేకుండా లార్వా సైడ్ చేయాలి. ఇదుపల్లిలో ఎన్ని కుటుంబాలకి నీళ్ళు ఇస్తున్నాం, ఎన్ని కుటుంబాలకి ఇవ్వట్లేదు? సార్ 270కి ఇస్తున్నాం సార్, ఇంకా 160కి ఇవ్వాలి. 2 సెగ్మెంట్స్ చెక్ చేశాను ఇప్పటి వరకుని. దీంట్లో ఒక చిన్న లీక్ మేము ఐడెంటిఫై చేసాము, దాన్ని ఇప్పుడు చేసేస్తాము. నేను టోటల్గా మొత్తం కంప్లీట్ సెగ్మెంట్స్ అన్ని కూడా చెక్ చేస్తామని చెప్తాను సార్. అట్లానే మిగతా చోట్ల కూడా చూడండి, ఎక్కడన్నా పైపులు డ్యామేజ్ అయ్యి డ్రైనేజ్ వాటర్ అందులో వెళ్తుందా, ఇంకెక్కడైనా నీళ్లు లేక వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నారా చాలా రోజుల వరకు అనేది కూడా అబ్జర్వ్ చేసి ఎక్కడైనా ఇమ్మీడియట్ అవసరం ఉంటే ఆ అవసరాల్ని మనం అటెండ్ చేస్తాం. ఈవెన్ డంపులలో మీరు ఎక్కడైతే లెగసీ డంపులు ఉంటాయో అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నా అక్కడ బ్రీడ్ అవుతుంది. అక్కడ నుంచి ఊర్లోకి వచ్చేస్తాయి దండయాత్రకి. అక్కడ టైర్లు ఉన్నా అక్కడ బ్రీడ్ అవుతుంది, అక్కడ నుంచి ఊర్లోకి వస్తాయి అవి. సో మీరు ఊర్లోని దృష్టి పెట్టాలి, డంప్ని దృష్టి పెట్టాలి. ఎక్కడ కూడా దోమలు బ్రీడ్ అయ్యేటువంటి పరిస్థితులు లేకుండా నిర్మూలన చేసేయాలి. అట్లానే డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయాలి. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ ఉందో అక్కడంతా కూడా మనం వేస్ట్ ఆయిల్, గంబూషియా వేయడం, వాటర్ని బెయిల్అవుట్ బయటికి పంపడం, ఇవన్నీ చేయాలి. ఎకరం నుండి 25 ఎకరాల వరకు బావుడ అనుమతులు తప్పనిసరిగా అవసరమని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిలర్స్ హాల్లో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
300 చదరపు మీటర్ల లోపు సెక్రటరీల వద్ద అనుమతులు తీసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనధికారికంగా వేసిన లేఅవుట్లను వేసిన వారు 7% కట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలని అన్నారు. కొనుగోలు చేసిన వారు కూడా ఫ్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. అనధికారికంగా మున్సిపాలిటీ నియోజకవర్గ పరిధిలో వేసిన వెంచర్లను గుర్తించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేయకుండా మిగిలి ఉన్న ఫ్లాట్లను లేఅవుట్ ఓనర్స్ తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకోవాలని అన్నారు. తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. జరిగిన తర్వాత చర్యలు తీసుకునే దానికంటే ముందుగానే తెలియపరచడం మంచిదన్నారు. బావుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు మాట్లాడుతూ అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇది ఒక గొప్ప అవకాశమని ప్రభుత్వం కల్పించిందని, ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్లారిటీగా మన పిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్ ఎందుకంటే లాస్ట్ 5 years బ్యాక్ ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. దాంట్లో కూడా చాలామంది అప్లై చేసుకోలేదు. మళ్ళా తర్వాత ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయడము, ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇన్ టైంలో అప్లై చేసుకోకుండా మళ్ళీ అందరికీ ఇబ్బందికరంగా ఉండేటట్లు అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు పబ్లిక్ ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ గురించి క్లారిటీగా అవగాహన లేకపోవడం వల్ల లాస్ట్ టైం కూడా అప్లై చేసుకోలేదు. దాంతోపాటు పబ్లిక్తో పాటు మన ఆఫీసర్స్, మన మున్సిపాలిటీ ప్లానింగ్ సెక్రటరీస్ కావచ్చు, మనం ఎల్టీపీస్ కోఆర్డినేషన్ చేసుకొని, ఎందుకంటే ఈ జీవోలో క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఒక లేఅవుట్లో 1000 ఫ్లాట్లు ఉన్నా కూడా 1 or 2 నెంబర్స్ పెట్టేసి ఫస్ట్ లేఅవుట్ అప్రూవల్ మనం ఇచ్చేయచ్చు. ఇచ్చిన తర్వాత నామ్స్ ప్రకారం గవర్నమెంట్ వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే దాని ప్రకారం మనం డబ్బులు కట్టించేసేసి ఎవరికి అవసరమైతే అప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వరకు బావుడా మున్సిపాలిటీ, అవుట్ ఆఫ్ మున్సిపాలిటీ మొత్తం బావుడా పరిదే మన నియోజకవర్గం. మన 300 చదరపు మీటర్ల లోపు ఇల్లు కానీ, చదరపు మీటర్ల ఇల్లు అంటే మళ్ళీ సెక్రటరీలు ఇస్తారు. 300 చదరపు మీటర్ల పైన అయితే మళ్ళీ బావుడాకు రావాల్సింది. హౌస్ కూడా సెక్రటరీలు మీరు వినండి, 500 గజ 400, 500, 600 మీద ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మీ పరిధిలో లేదు. 300 స్క్వేర్ మీటర్ లోపు అయితేనే మీరు పర్మిషన్ ఇవ్వచ్చు సెక్రటరీస్. బావుడా పరిధి ఇల్లు విషయంలో హాస్పిటల్స్ కానీ, రోడ్లు పక్కన షాపులు కానీ, ఆ ఊళ్ళలో పెట్రోల్ బంకులకు సంబంధించి దాని బ్యాక్ సైడ్ ఏదన్నా కట్టుకున్నా కానీ, పెట్రోల్ బంక్ అంటే మళ్ళీ అది వేరు, అది 5 పర్మిషన్లు ఎన్ఓసి ఇస్తారు, అది వేరు. కానీ ప్లాన్ అప్పుడు బావుడాకి వెళ్ళాల్సింది. ఇవన్నీ కమర్షియల్ బావుడా ఇవ్వాల్సిందే. ఎకరం నుంచి 25 ఎకరాల వరకు బావుడా పర్మిషన్, 25 పైన అయితే డిటిసిపికి వెళ్ళాలి. త్రూ బావుడా వెళ్ళాల్సిందే. అది కూడా గుర్తుపెట్టుకోండి అందరూ. మనం బావుడా గురించి మాట్లాడుకుంటున్నాం. బావుడా అయితే 25 ఎకరాలండి. వితౌట్ మున్సిపాలిటీ టోటల్ కాన్స్టిట్యున్సీలో 25 ఎకరాల వరకు, ఎకరం నుంచి 25 ఎకరాల వరకు బావుడాకి ప్రతి ప్లాను వెళ్ళాల్సిందే. సరేనండి, ఇప్పుడు బాగానే ఉంది. మీరు కొత్త జీవో వచ్చింది, 25 ఎకరాలకి మేము వెళ్తాం. ఇంత ముందలేసిన మా పరిస్థితి ఏంటి? కొన్ని అమ్మి కొన్ని అమ్మకుండా ఉన్న మా పరిస్థితి ఏంటి? దానికి సమాధానం చెప్పమని పోయినసారి అడిగారు. దానికి సమాధానమే ఇప్పుడు వచ్చిన ఈ జీవో. ఈ జీవో మీరు ఫ్లాట్ ఓనర్స్ ఉపయోగించుకోపోయినా నష్టమే, ఫ్లాట్లు కొన్నోళ్ళు ఉపయోగించుకోపోయినా నష్టమే. 100% అమ్ముకెళ్తే ఆయన చెప్పినట్టు మిమ్మల్ని ఎవరేం చేయలేరు. అందులో 90% అమ్ముకుని 10% ఉన్నా సరే ఆ 10% వీళ్ళు వాళ్ళ 10% కింద చేస్తారు. మీకు బావుడా పరిధిలో ఏ ఇబ్బంది అయినా సోమన్ బాబు గారు ఉన్నారు. మీరు 100% లేఅవుట్ వెళ్తున్నారు, 100% వెళ్ళండి. ఎక్కడ లేట్ అయినా మాకు తెలియజేయండి. ఎక్కడ లేట్ అయినా మేము కూడా మీకు తోడు ఉంటాం అంటున్నా. నేను స్పీడ్గా మీరు వ్యాపారం చేసుకోవడానికి మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా మేము మీకోసం మన కోసం పనిచేసిన పరిపాలన దక్షతతో ఉన్న అధికారులు తప్పనిసరిగా ప్రజలకి మనందరం మంచి చేయటం కోసం వాళ్ళు కష్టపడి కొనుక్కున్న దానికి ఓ ఫ్లాట్ కొనుక్కుంటే పద్ధతిగా మీరు అమ్మాలి. పద్ధతిగా పర్మిషన్ తీసుకోవటానికి మా సహకారం. ఏదన్నా మీకు అవసరం అయితే మేము తోడు ఉండాలి. అధికారులు పద్ధతిగా లేకపోతే అది పద్ధతిగా తెచ్చి మాట్లాడి చేపించేటట్లుగా మేము తోడుంటాం. అంతవరకు అయితే 100% రెడీగా ఉండండి. కాకపోతే మేము ఇప్పటికీ అనాథ లేఅవుట్ వేస్తాము అనేవాడు కొంతమంది ఇంకా ఉన్నారు. లేటెస్ట్ కేసు వాళ్ళు వాళ్ళ సుడి బాగుండి మళ్ళీ వచ్చినా కూడా 10% ఏ వదలట్లా. ఏదేసినా మీరు దేనికోసం 10% కోసమే ఈ తిప్పలంతా. 10% మీరు వదలకుండా వాళ్ళని ఎత్తిన 14% పెట్టేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి రాయితీ ఇచ్చారు 10%. ఇప్పుడు మీ దగ్గర తీసుకుని కూడా రెగ్యులైజేషన్ చేయడానికి దగ్గరకు వచ్చారు. గవర్నమెంట్ పాలసీ నిర్ణయం ఇది వచ్చేస్తుంది, అది వస్తున్నది. మన
మనం ఎలా కట్టుకున్నా పర్లేదని సిద్ధం అవుతున్నారు కొంతమంది ఆల్రెడీ, ఇది వస్తుంది కదా. అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మున్సిపాలిటీ మీద ఉంది. మనం తప్పు జరగకుండా చూడాలి, కానీ జరిగింది రేపు రాబోతుంది రెగ్యులర్ చేసేద్దాం అనే యాంగిల్ కాకుండా ఈ అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకునేటట్టుగా వాళ్ళు చేసుకోరు. చేయించాల్సిన పరిస్థితి కూడా మనదేనంటున్నా నేను. ఏదో జీవో ఇచ్చేసాం గాలి అంటే కాకుండా ఇది వాళ్ళకి తెలియజేసి రెగ్యులర్ చేయించాలి. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని బాపట్ల రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని రైలుపేటలోని పార్కు వద్ద గల మున్సిపల్ పాఠశాలలోని విద్యార్థులకు రోటరీ క్లబ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, లక్ష్మీరాజ్యం దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంచి భోజనం తినేందుకు ప్లేట్లు, పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన భోజన ప్లేట్లను, పాఠశాలకు 2 సీలింగ్ ఫ్యాన్లు అందించడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, కోశాధికారి కొత్త సుబ్బారావు, సీనియర్ సభ్యులు ఈ హరిబాబు, బుర్లె రామసుబ్బారావు, జేవి కృష్ణారావు, ఎస్ రమేష్ బాబు, కోళ్లపూడి ఉపేంద్ర గుప్తా, షేక్ మస్తాన్ వలీ, విఎల్పి కుమార్, తాళ్ళూరి మల్లికార్జునరావు, పాఠశాల ఉపాధ్యాయులు రాజేష్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మీరు ప్రోగ్రామ్ పెట్టాను, మీరు చాలా సరిగా సార్ అందుకని అది కూడా బయట పెయింట్ కూడా చూస్తాం అడుగుతున్నాను. దాంతోపాటు మీరందరూ పిల్లలందరూ కూడా సార్ చెప్పే విని బాగా చదువుకొని మంచి అభివృద్ధి చెంది రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారు అంటే మన ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటున్నారు. ఈ సంవత్సరం ఏమో మనకి వచ్చి 2 సీలింగ్ ఫ్యాన్లు, అదేవిధంగా 35 స్టీల్ ప్లేట్లు సారే ఆంజనేయ వరప్రసాద్ గారు వచ్చి మనం కనుక్కున్నారు. కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయ వరప్రసాద్ లక్ష్మీ రాజ్యంలో వివాహ మహోత్సవం సందర్భంగా రేపు శుక్రవారం వారికి వివాహ మహోత్సవం అయితే ఒకరోజు ముందుగా రేపు స్కూల్ సెలవు కాబట్టి అదేవిధంగా మేడం గారు కూడా రేపు పూజా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడంతో ఈరోజు ఒకరోజు ముందుగా వారి కార్యక్రమాన్ని ఈ స్కూల్లో వారి పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అంటే స్కూల్కి కావాల్సినటువంటి ఒక 2 ఫ్యాన్లు, ఒక 35 ప్లేట్లు వారికి అందజేయడం జరుగుతుంది. పిల్లలు కూడా విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుని ఈ స్కూల్కి మరియు ఉపాధ్యాయులు పిట్టలవానిపాలెం మండలం అల్లూరి శివారు రెడ్లపాలెం గ్రామానికి చెందిన అక్కల వెంకట కృష్ణారెడ్డి కుమార్తె వివాహ ఫంక్షన్ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డి, స్థానిక నాయకులు డేగల రవిరెడ్డి, గోవా తోటి విజయ్, కంకిపాటి నరసింహం మూర్తిరాజు, కుంచెల వీరరాఘవరెడ్డి పలువురు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 8వ తేదీన సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. శుక్రవారం శ్రావణమాసం వరలక్ష్మి వ్రతంలో భాగంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆసక్తి కలిగిన భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చని సూచించారు. ప్రస్తుతం శ్రావణ మాసం ఆరంభమైంది. శ్రావణ మాసం అనగానే అనేక శుభకార్యాలకి శ్రీకారం జరుగుతుంది. వివాహాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు. అలాగే ముత్తైదువులంతా కలిసి అమ్మవారి ఆలయాలకు వెళ్ళి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరిపించుకోవడం, వచ్చిన ముత్తైదులందరికీ కూడా వారు స్వయంగా పసుపు కుంకుమలిచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెల 8వ తారీఖు శుక్రవారం అయింది. ఆ రోజు వరలక్ష్మి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, అలాగే వివాహం కానీ మగపిల్లల పేరు మీద అమ్మవారికి పసుపు కుంకుమ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో ఈ కార్యక్రమాలకు అనేక మంది భక్తులకు ఆహ్వానం తెలిపినాము. వచ్చిన భక్తులందరికీ కూడా సావకాశంగా పూజా కార్యక్రమాలు జరిపించుకొని అమ్మవారి దర్శన సౌకర్యాలు జరిగే విధంగా అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సర్వే జనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యటనను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బంగారు బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో గల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
సమస్యలు ఉన్నట్టయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కొండారెడ్డి అనిల్, కొక్కిలిగడ్డ శ్రీనివాసరాజు, సత్యనారాయణ, మోహన్ గౌడ్, రామకృష్ణ, బూర్లె రత్తయ్య, మామిడి రమేష్, పట్టణ అధ్యక్షుడు భావనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నూతన రథసారథిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మరి దేవుని తొలి గడపైన కడప నుండి ఈ సారథ్యం యాత్ర ప్రారంభం చేసి ఒక ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే సరికొత్త ఆలోచనలతో మా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనల్లో ముందుకు వెళ్తూ మీరందరూ కూడా చూశారు. ఉదయం చాయ్ పే చర్చ, మరి ఆ కార్యక్రమానికి మా సోదరులు లక్ష్మీనారాయణ గారు కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. అట్లానే తర్వాత ర్యాలీ, ఆ తర్వాత ర్యాలీకి రామకృష్ణ గారు వాళ్ళ సోదరులు గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలు ఉన్నారు. ఆ తర్వాత కళ్యాణ మండపంలో సమావేశానికి కొక్కిలిగడ్డ శ్రీనివాస్ గారు, అట్లానే గణేష్ గారు, శాస్త్రి గారు, ఇట్లా మాలో ఉన్నటువంటి అందరం కూడా వివిధ విభాగాలుగా పంచుకొని మేము ఏదైతే బాధ్యతలు ఎవరికి వాళ్ళు తీసుకున్నామో ఆ బాధ్యతలు 100% సక్రమంగా నిర్వర్తించి నిన్న కార్యక్రమం విజయవంతం చేయడానికి గట్టిగా కృషి చేశాము. ఈ మాకున్నటువంటి మండలాధ్యక్షులు, ఆ నియోజకవర్గ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వారి వారి గ్రామాల్లో విస్తృతంగా వాళ్ళు తిరగడం, భవిష్యత్తులో సంస్థాగత ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మనం కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక ప్రధానమైన పార్టీ కాబట్టి మాది కూడా మరి మా నాయకుడు అందరికి కూడా పంచాయతీ సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా ఇట్లా వివిధ మరి రాజకీయాల్లో వివిధ పోటీ దానిలో గెలిచి నాయకత్వాన్ని నిరూపించుకోవాలి, మీరందరూ నాయకులుగా ఎదగాలని పదే పదే మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తి రగిలిస్తూ ఈ సారథ్యం యాత్రలో భాగంగా మమ్మల్ని సారథులుగా తయారు చేసే కార్యక్రమం కాబట్టి ఇటువంటి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా వచ్చి వారి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అందరూ కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల వారు చూపిస్తున్నటువంటి అభిమానాలు, నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని నడిపిస్తున్న తీరు, వీటన్నిటికీ కూడా ప్రజలు ఎంత ఆకర్షించబడ్డారు అనేది నిన్న బాపట్లలో జరిగినటువంటి సభ. బాపట్ల నియోజకవర్గం తరఫున సారథ్యం కార్యక్రమానికి నన్ను ఇన్ఛార్జ్గా వేసి, అలాగే జిల్లాలో జన సమీకరణ ఇవన్నీ బాధ్యతలు ఒప్పచెప్పిన జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మరి ఏదైతే వారు ఆ బాధ్యతను ఒప్పచెప్పారో ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి మరి భారతీయ జనతా పార్టీ అంటే ఈ విధంగా ఉంటుందా అని చూపించే దాంట్లో 100% న్యాయం చేశాము. మరి అలాగే వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కార్యక్రమానికి ఇతోధికంగా తన సహాయ సహకారాలు అందించినటువంటి మాజీ శాసనమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ బాపట్లలో పర్యటించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నిన్న ఉదయం 6:30కి మొదలైన కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు కూడా ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా జరగడం జరిగింది. ఇవాటి వరకు భారతీయ జనతా పార్టీకి ఒక వ్యక్తికి సమస్య వస్తే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పార్టీకి తెలియపరచాలి అని అనడానికి వాళ్ళకి మాకు కొంత గ్యాప్ ఉంది. నిన్నటితోటి ప్రజలకి భారతీయ జనతా పార్టీకి మధ్యలో ఉన్న గ్యాపు ఆల్మోస్ట్ జిల్లాలో తొలగిపోయింది. కాబట్టి వాళ్ళ నుంచి ఒక కొత్త ఒరవడితోటి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళిపోతుంది. బిడ్డకు తల్లిపాలు శ్రీరామ రక్ష అని బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగమల్లేశ్వరి అన్నారు.
కర్లపాలెము పాతూరు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ శిశువు పుట్టగానే తల్లిపాలు ఇవ్వటం వల్ల పోషకాహారంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శాంతకుమారి, అనురాధ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అనేది జరుగుతున్నది. దానిలో భాగంగా కర్లపాలెం పంచాయతీలో ఈరోజు తల్లులకు అవగాహన కార్యక్రమం అనేది ఎండింగ్ డేగా అవగాహన కల్పించడం అనేది జరిగిందండి. దీనిలో భాగంగా వెల్బేబీ షో లాగా పెట్టి తల్లులు బరువు హైటు వెయిట్ ఎవరైతే ఎక్కువ మంచిగా ఉన్నారో పిల్లలు వాళ్ళకి బహుమతులు ఇవ్వటం జరిగింది. ఆ తల్లులకు ఈ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తల్లులకు అవగాహన. దానిలో ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టాలని, వీలైనంత తొందరగా ముర్రుపాలు పట్టాలి. ఆ ముర్రుపాలలో A, D విటమిన్లు ఉంటాయి కాబట్టి వాటి వ్యాధి నిరోధక శక్తి అనేది బిడ్డకు ఉంటుంది. బయట నుంచి వచ్చే రోగాలను అరికట్టడానికి అది ఉపయోగపడుతుందండి. అట్లాగే బిడ్డకి కేవలం తల్లిపాలు మాత్రమే 6 నెలల పాటు ఇవ్వాలి. మంచినీళ్ళు కానీ ఏ ఇతర పానీయాలు కానీ ఏవి పట్టకూడదు. డబ్బా ఫీడింగ్ అనేది అసలు వాడకూడదు. తల్లిపాలలో అమూల్యమైన శక్తి ఉంది కాబట్టి తల్లిపాలు మాత్రమే పట్టాలి. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో చేతి పంపులు లేని నిరుపేదలకు ప్రజా ప్రయోజనార్థం పబ్లిక్ ప్లేస్లలో ఉపయోగించుకుంటకు 23 చేతి పంపుల కోసం బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ కేటాయించిన నిధులను సంపూర్ణంగా ఉపయోగించి 23 చేతి పంపులు వేయటం జరిగిందని నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఏఈ భాష నల్లమోతువారిపాలెం గ్రామంలో వేసిన పంపులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ఒక మంచి ఆశయంతో పేదల సహాయార్థం మరియు ప్రజా ప్రయోజనార్థం చేతి పంపుల కోసం నిధులు మంజూరు చేయడం సంతోషదాయకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల శాసనసభ్యుల వారి ఆశయాలకు అనుగుణంగానే గ్రామంలో అన్ని వర్గాల పేదలను గుర్తించి చేతి పంపులు వేయటం జరిగిందన్నారు. గ్రామంలో సమగ్ర సర్వే ద్వారా ఇంకా కొంతమంది పేదలను గుర్తించామని, బాపట్ల శాసనసభ్యుల సహకారంతో త్వరలో మిగిలిన వారికి కూడా చేతి పంపులు వేయటకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భాష, టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జి మునిపల్లె చిన్న, నాయకులు కార్తీక్ యాదవ్, షరీఫ్ యాదవ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నల్లమోతువారిపాలెం గ్రామ పంచాయతీలో ఎంపీటీసీ గారు 23 చేతి పంపులు మండల పరిషత్ నిధుల నుంచి వేయించడం జరిగింది. దానికి గాను అన్ని యాదవ్ పాలెంలో ఒక 5, ఎస్టీ కాలనీలో వివిధ ప్రదేశాల్లో అన్ని వర్గాలకి ఈక్వల్గా, ఎస్టీ కాలనీకి 5, యాదవ్ పాలెంకి ఒక 5, గౌడపాలెం, తర్వాత మన మెయిన్ విలేజ్ అంతా ఈక్వల్గా, ఎస్టీ కాలనీ అందరికీ ఈక్వల్గా సరి సమానంగా 23 చేతి పంపులు వేయించడం జరిగింది. దాని తాలూకా ఈరోజు మేము వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నామండి. పబ్లిక్ ప్లేసెస్ కూడా వేశారు. మంచి వాటర్ బాగా స్వీట్గా పడినాయి. ఎంపీటీసీ గారు గ్రామస్తులకి వాటర్ బాగా ఇబ్బందిగా ఉంటే వేసి వాటర్ సమస్యను పరిష్కరించారండి. దానికి గాను గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేసిన నరేంద్రరాజు గారు మండల పరిషత్ నుంచి గ్రామంలో నిరుపేదలకు కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో వాడుకోవటానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధుల ద్వారా 23 చేతి పంపులు మరి మేము గుర్తించి, ఎవరైతే చేతి పంపులు లేకుండా పేదరికంలో ఉన్నారో వారికి, అదేవిధంగా కొన్ని పబ్లిక్ ప్లేసులు కూడా గుర్తించి గ్రామానికి ఉపయోగకరమైన విధంగా వేయటం జరిగింది. వాటిలో భాగంగానే ఈరోజు ఈ స్కూల్ ఎవరైతే వెన్నెలకంటి నగర్ ఎస్టీ కాలనీ నల్లమోతువారిపాలెంలో స్కూల్ పిల్లలకి పంపు లేదని చెప్పి గుర్తించి ఈ స్కూల్ టీచర్ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారి వారి అభ్యర్థన మేరకు ఇక్కడ కూడా పంపు వేయటం జరిగింది. ఈరోజు పూర్తి చేయటం, వాటిని చెక్కింగ్ చేయడానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు కూడా మరి ఇంటింటికి ప్రతి పంపు తిరిగి చెక్ చేసుకోవటం, రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. మా గ్రామానికి నిధులు మంజూరు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేగేసిన నరేంద్రరాజు గారికి, మా కర్లపాలెం ఎంపీపీ శ్రీమతి యారం వనజ గారికి, ఎండిఓ గారైనటువంటి శ్రీనివాసరావు గారికి, అధికారులకి. వారానికి 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలో గురు, శుక్ర, శనివారాలు దివ్యాంగుల సమస్యలు తెలుసుకునేందుకు వారి యొక్క వినతి పత్రాలు తీసుకోవడానికి అందుబాటులో ఉంటామని దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో కలెక్టర్ ఆదేశాల మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంను ప్రారంభించారు.
దివ్యాంగుల సమస్యలను వాట్సాప్ గ్రూప్లోనైనా షేర్ చేయవచ్చని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. దివ్యాంగుల కృషి వల్లనే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల నాయకులు గోగిన ఆదిశేషు, పీట్ల శ్రీనివాస్ రెడ్డి, కంది వెంకట్రెడ్డి, చల్లా రామయ్య, జోసెఫ్, రామరెడ్డి, బాలసుందర్, రాజశేఖర్, మౌలాలి, కొండలు తదితరులు పాల్గొన్నారు. అందరికి ఇష్టపడితంగా మనం ఈరోజు ఇక్కడ వారంలో 3 రోజులు అంటే గురు, శుక్ర, శని ఈ 3 రోజులు కూడా మనకు ఆఫీసు ఈ కార్యాలయం నడిపించుకోవడానికి గౌరవ కలెక్టర్ గారు మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైన కలెక్టర్ గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా మీ సమస్యలు ఏమున్నా సరే మనకి ఒకళ్ళు స్టాఫ్ ఎవరొకళ్ళు అందుబాటులో ఉంటారు. ఈ 3 రోజులు మాత్రమే మన ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఒంగోలు కూడా మన ఆఫీస్ ఉంది కాబట్టి రెండింటికి కూడా ఒకరిమే చూడాలి. కాబట్టి మీ అర్జీలు కానీ మీ సమస్యలు కానీ ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ పెట్టినా సరే, ఇక్కడికేం అర్జీ తీసుకురాని అవసరం లేదు. వాట్సాప్ పెట్టినా లేదా మీకు ఒంగోలు వరకు రాలేరు కాబట్టి అంటే మీ ప్రయత్నం వల్ల మీ కృషి వల్ల ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏ సమస్యలు ఉన్నా సరే మనందరం కలిసి పరిష్కరించుకోవాలని చెప్పి మీ అందరిని కూడా కోరుచు మీ అందరికీ ఇప్పుడు ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఇంటికి ఫీవర్ సర్వేలెన్స్ చేయడం జరుగుతుందని, జ్వరం వచ్చినా ర్యాపిడ్ వారికి టెస్టులు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. డెంగ్యూ కేసుల నమోదుపై చెరుకుపల్లి నగరం, నిజాంపట్నం మండలాల్లో ఆయన పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా 170 ర్యాపిడ్ టెస్టులను చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తుందని వివరించారు. మొబైల్ ప్లేట్ లెవెల్స్ పరికరాలు దగ్గర ఉంచడం జరిగిందన్నారు. ప్రతి పిహెచ్సి సెంటర్లో ప్లేట్ లెవెల్స్ చూసే పరికరాలు ఉన్నాయని అన్నారు. ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ విజయమ్మ, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 70 ర్యాపిడ్ టెస్టులు చేశాము. ఇప్పటి వరకు 170 మంది శాంపిల్స్ తీసుకొని చేశాము. ఆ 170 తీసుకున్నప్పుడు మనకు టోటల్ జిల్లాలో 8 అంటే ఈ 170 కూడా టోటల్ జిల్లాలో చేశాము. 8 కేసెస్ పాజిటివ్ వచ్చాయి. ఆ 8లో మనకు 6 కేసులు ఈదుపల్లి నుంచి వచ్చాయి, ఒకటి పందిళ్ళపల్లి నుంచి, ఒకటి వేటపాలెం నుంచి వచ్చింది. సో మనం ఈదుపల్లిని సెంటర్గా తీసుకొని చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్లో మొత్తం కూడా స్కాన్ చేసుకున్నట్టుగా మొత్తాన్ని కూడా మనం శానిటేషన్ కానీ, డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, సర్ఫేస్ మీద ఉన్నటువంటి స్టాగ్నేటెడ్ వాటర్ని అడ్రస్ చేయటం, అంటే దాని మీద మనం స్ప్రే చేయటం, యాంటీ లార్వాసైడ్ని స్ప్రే చేయటం, ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఎక్కడైతే ఈదుపల్లిలో కేసులు వచ్చాయో చుట్టూ ఉన్న ఇళ్ళంతా కూడా స్ప్రే చేస్తూ ఉన్నాము. అట్లానే సాలిడ్ వేస్ట్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము, బ్లీచింగ్ చేస్తూ ఉన్నాము. రెండో విషయం ఏం చేయాలంటే, మీకు ఎవరికైనా జ్వరం అనే లక్షణాలు ఏమాత్రం కనిపించినా కూడా మీ ఆరోగ్య కార్యకర్త ఆశాకి కానీ, ఏఎన్ఎంకి కానీ ఫోన్ చేయండి. ఆల్రెడీ ఊర్లో టెస్టులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఊర్లో మళ్ళీ నేను వద్దు అని ఆపేంత వరకు మొత్తం జిల్లాలో ఎవ్రీడే టెస్టులు జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీ సైడ్ నుంచి ఎవరికైనా సిమ్టమ్స్ అనిపిస్తే మీరు కార్యకర్తకి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీ బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేసుకొని ముందు జాగ్రత్తగా ఉండొచ్చు. తర్వాత మీరు ఎవరు కూడా మీ అంతటి మీరు వెళ్ళి మా ఆర్ఎంపీ డాక్టరు మంచి వైద్యుడు, హస్తవాసి అని అనుకొని మీ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళిపోయి విలువైన సమయాన్ని వృధా చేసి మీ మంచి ఆరోగ్యాన్ని అక్కడ డిటరేట్ అయిపోయేటట్టు చేసుకొని అక్కడ చెడగొట్టేసుకొని 4 రోజుల తర్వాత వస్తే ప్లేట్లెట్స్ ఏదైనా పడిపోయి ఉంటే అప్పుడు ప్రమాదం అవుతుంది, సర్వైవ్ కావడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదా ఎనీ ప్రైవేట్ మంచి హాస్పిటల్లో సర్టిఫైడ్ మల్టీ స్పెషాలిటీ అలా ఉంటే వెళ్ళొచ్చు, కానీ ఆర్ఎంపీల దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. ఆర్ఎంపీలు అనేవాళ్ళు ఒక ప్రాథమిక వైద్యం చేసేదానికి లేదా ఒక వైద్య సలహా ఇచ్చేదానికి వాళ్ళు ఆ మాత్రానికి చేయాలి తప్ప ఇన్పేషెంట్స్గా అడ్మిట్ చేసుకొని వాళ్ళు కూడా చేయకూడదు. వాళ్ళకి ఇప్పటికే అవగాహన సదస్సులు పెట్టమన్నాం. వాళ్ళు అలా అతిక్రమించిన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పాము. సో ప్రజలకి నా విజ్ఞప్తి, మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాటర్ స్టోర్ అయినటువంటి అది మంచినీళ్ళు అయినా సరే, యాక్చువల్గా డెంగ్యూ దోమ మంచినీళ్ళ మీదే గుడ్లు పెడుతుంది. సో మంచినీళ్ళను కూడా మీరు ఒలిగిపోయాలి, వాటిని పారేసేయాలి, ఏ వస్తువుల్లో ఉన్నా ఆ వస్తువుల్ని తీసేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 25 ఎకరాల వరకు వెంచర్లు వేసేందుకు బావుడ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. సీజనల్ వ్యాధులు నియంత్రణ బాధ్యత అధికారులది. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి.
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి. బాపట్ల రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.